హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారండి? ఎప్పుడైనా మీరు కోడిగుడ్డు గోంగూర కర్రీ తిన్నారా? తింటే ఒకసారి కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతారండి. ఫస్ట్గా అయితే కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. అదే కడాయిలోకి అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇంకా ఫస్ట్గా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, దానికైతే ఘాట్లు పెట్టేసుకొని పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని లైట్గా అయితే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదే కడాయిలోకి మరికొద్ది ఆయిల్ వేసేసుకొని ఫస్ట్గానే మనం వాష్ చేసుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేసేసుకొని ఇంకా దాని మీదకి పచ్చిమిరపకాయలు ఒక 6 వేసేసుకొని బాగా వాడ్చుకోవాలన్నమాట. ఆయిల్లో మొత్తం కూడాను బాగా వాడ్చుకున్న తర్వాత అయితే దీన్ని కూడాను పక్కకు తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే దీన్ని అయితే నేను మిక్సీ పడతానమాట. ఇంకా వీడియోలో చూపించే విధంగా ఆ కడాయిలోకి అయితే ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసారనమాట. ఆయిల్ ఎక్కువగానే వేసేసుకొని ఎండుమిరపకాయలు అలాగే సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా వీడియోలో చూపించే విధంగా కొద్దిగా అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే నేనైతే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనం అయితే దీంట్లోకి అయితే ఫస్ట్గా అయితే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, గోంగూర పేస్ట్. ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని బాగా ఉడికించుకొని ఇంకా దీంట్లోకి అయితే ఫస్ట్గానే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇంకైతే కారం కూడాను మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట. పులుపుని బట్టి మనం వేసుకోవాలండి. ఇంకా అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసాను అనమాట. గుజ్జు మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ ఇంకైతే ఎగ్స్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. బాగా ఒక 15 మినిట్స్ అలా ఉడికిపోతే మనకైతే గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీగా చేసుకొని తినండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, బాయ్.